ఒక వైఎస్ విజయమ్మ, ఒక వైఎస్ షర్మిలమ్మ, ఇది ఒక రకం. బోరుగడ్డ అనిల్ కుమార్, సిరెడ్డి వీళ్ళు మరో రకం. విజయసాయిరెడ్డి సరే ఇదంతా ఇంకొక రకం. మొత్తానికి వీళ్ళందరిలో ఉన్నటువంటి కామన్ ఇష్యూ ఏంటంటే వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితులు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు బాధితులు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ అవసరాల కోసం ఉపయోగపడి వీళ్ళ అవసరం తీరిన తర్వాత వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టాడు. ఇప్పుడు వీళ్ళందరి ఆవేదన అదే, మమ్మల్ని వాడుకున్నారు, వదిలేశారు. నిజమే. కాబట్టి వీళ్ళందరి పాఠం నేర్పుతున్న గుణపాఠం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కోసం చొక్కాలు చింపుకుంటే తర్వాత జగన్ పట్టించుకోడు. అవసరానికి జగన్ అందరినీ వాడుకుంటాడు, అవసరం తీరాక ఎవరినైనా వదిలేస్తాడు. అది సొంత తల్లైనా, చెల్లైనా, బాబాయ్ కుటుంబమైనా, తన కోసం జైలుకి వెళ్ళిన జైలుమేట్ అయినా, తన కోసం బూతులు తిట్టినటువంటి ఈ బ్యాచ్ అయినా, బోరుగడ్డ అనిల్ కుమారో, సిరెడ్డో వీళ్ళెవరైనా, జగన్ కోసం ఉపయోగపడ్డ వాళ్ళు ఎవరి జీవితమైనా రోడ్డు పాలు కావటమే. మొన్న రోడ్డు మీద కూర్చున్నాడు కదా బోరుగడ్డ అనిల్ కుమార్ కుటుంబంతో కలిసి. నిన్న సిరెడ్డి మాట్లాడింది కదా, ఎవరి పరిస్థితి అయినా ఇదే. జగన్ మనతో ఉన్నాడు అనుకుంటే జగన్ ఎవరితోనూ ఉండడు, తనతో మాత్రమే ఉంటాడు, తన కోసం మాత్రమే ఉంటాడు, వాడుకుంటాడు. కష్టాలు వచ్చినప్పుడు మాత్రం వెన్నంటి ఉండడు. ఇది అర్థం అవ్వాల్సిన పాఠం. ఇవాళ వైసీపీ కోసం చొక్కాలు దింపుకునే వాళ్ళందరికీ అర్థం కావాల్సినటువంటి పాఠం. ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు మాట్లాడుతున్న తర్వాత కూడా మాకు అర్థం కాదు అంటే ఎవరు చేయగలిగింది ఏం లేదు. నిజానికి వీళ్ళు చాలా సాక్రిఫైస్ చేశారు వైసీపీకి. ఇవాళ నువ్వు బూతులు తిట్టావు కదా, నువ్వు రౌడీ షీటరు కదా అంటే, అతను రౌడీ షీటరు నీకు అప్పుడు ఓకే కదా, మరి ఇప్పుడు ఎందుకు కాదు? అప్పుడు నువ్వు ఓన్ చేసుకున్నావు, బాడీ గార్డు ఇచ్చావు, వైసీపీ నాయకుడు అని చెప్పుకున్నావు. నీ సాక్షి ఛానల్లోనే సిరెడ్డి ఎగ్జాంపుల్ కూడా చూపించింది, ఆధారం చూపించింది కదా. నీ డిజిటల్ మీడియాలో ప్రమోట్ చేసే వాళ్ళని, అప్పుడు నీకు వాళ్ళ రౌడీ హీటర్ అన్నది అర్థం కాలేదా? వాళ్ళు మాట్లాడుతున్న బూతులు అనేది ఆ రోజు అర్థం కాలేదా? ఆ రోజు మాట్లాడిచ్చావు కదా, ఆ రోజు ఎంకరేజ్ చేసావు కదా, ఆ రోజు వాడుకున్నావు కదా, ఆ రోజు నవ్వావు కదా, వీళ్ళు తిరుగుతుంటే హ్యాపీగా. ఈరోజు వాళ్ళ కష్టాల్లో ఉండేసరికి వాళ్ళని ఓన్ చేసుకోలేని పరిస్థితి అంటే వాళ్ళతో అవసరం తీరిపోయిందా? సో ఇక వైసీపీ కార్యకర్తలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్కసారి రిలీజ్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరి కోసం పనిచేస్తున్నాం, ఎందుకు కోసం పనిచేస్తున్నాం? అసలు జగన్ చేతుల్లోకి అధికార పగ్గాలు వచ్చిన తర్వాత అసలు వైఎస్ఆర్ కుటుంబం అంటే వీరంతా వైఎస్ఆర్ అభిమానులే కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు. ఆ రాజశేఖర రెడ్డి కుటుంబం ఎలా ఉంది, అలా రాజశేఖర రెడ్డి భార్య ఎలా ఉంది, రాజశేఖర రెడ్డి కూతురు ఎలా ఉంది, రాజశేఖర రెడ్డి తమ్ముడు పరిస్థితి ఏమైంది, తమ్ముడు కుటుంబం పరిస్థితి ఏమైంది, ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకొని ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుందామా పట్టుకోవద్దా, జగన్మోహన్ రెడ్డికి జిందాబాద్ కొడదామా కొట్టొద్దా అని ఎవరు కాళ్ళు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. టైం వచ్చింది. ఏమంటారు? కామెంట్ చేయండి.